ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు. బోత్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వచ్చేసారి నేను గెలుస్తానో లేదో, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు, అందుకే నేను ఎలాంటి హామీ ఇవ్వలేను అని స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నేను గెలిచిన మా పార్టీ గెలిచలేదు మాకు తెలియదు. నేను గెలిచిన మా పార్టీ గెలిచలేదు మాకు తెలియదు. నేను గెలుస్తున్నది నాకే తెలియదు. నేను గెలిచిన మా పార్టీ గెలిచలేదు మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి ఎంత ఇచ్చిందంటే ఇస్తాను చెప్తా. మరి ఎవరో ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. మా ప్రభుత్వం తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి ఎంత ఇచ్చిందంటే ఇస్తాను చెప్తా. కానీ నేను హామీ ఇయ్యను. మా ప్రభుత్వం తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి ఎంత ఇచ్చిందంటే ఇస్తాను చెప్తా. మరి ఎవరో ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. కానీ నేను హామీ ఇయ్యను.